నానిబాబు, రామరాజు గారిని సీతమ్మ గారిని పిలిస్తే పూజ మొదలు పెట్టేద్దాం. అన్నయ్య వదిన బయటికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఛాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అయ్యా రామరాజు గారు, రామరాజు అయ్యా, మీతో కొంచెం మాట్లాడాలి. లోపల చిన్న పూజ ఉందమ్మా, అయిన తర్వాత మాట్లాడదాం. అలాగేనయ్యా. ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అదిగో సీతమ్మ వచ్చేశారు. పంతులు గారు, పూజ పూర్తయిందా? అయిందమ్మా. ముందు ముత్తైదువులందరికీ ప్రసాదం పెట్టాక అమ్మవారికి క్షీరాభిషేకం చేద్దాం. ప్రసాదం పంచండి. నాకొద్దమ్మా. తప్పండి. అమ్మవారి హోమం ప్రసాదం అంటే జీవితకాలం ఆశీర్వాదం. తీసుకోండి, వద్దనకూడదు. అదేంటమ్మా ప్రసాదం అలా పడేశారు? ఆమెకే కాదు, ఈ ప్రసాదం తినడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. కారణం తెలుసుకోవచ్చా? హోమం ప్రసాదం తీసుకుంటేనే కాదు, ఇచ్చే చేయి కూడా పవిత్రమైందైతేనే ఆ ఫలం దక్కుతుంది. అందుకే వద్దన్నాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలిసినా కూడా ఎందుకు సీతమ్మ మా నోట్తో చెప్పిస్తావు? ఎవరో ఎంగిల్ చేస్తే అన్నమే తినాం. ఎవరో ఎంగిల్ చేసిన వాళ్ళు ప్రసాదం ఇస్తే ఎలా తింటావనుకున్నావు? మర్యాదగా మాట్లాడండి. నువ్వు గతి తప్పి పిచ్చి పని చేసి మా మీద అరుస్తావేంటమ్మా? ఏంటమ్మా, మీకు అసలు బుర్రలు పనిచేయట్లేదా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? మా సీత వదిన నిప్పు. నిప్పుకి చదలు పట్టవేమో కాని ఎంత నిప్పులాంటి ఆడపిల్లైనా ఒంటరిగా ఉంటే మదం పట్టినోడు వదలడయ్యా.
మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండే జాగ్రత్త. ఓ అబ్బో, రోషాలు పొడుచుకొస్తున్నాయా రోషాలు? 3 రాత్రులు ఎక్కడో ఉన్న ఆడదాని ఎవ్వారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంటే ఆ భాగోతం ఎంత దూరం వెళ్ళిందో మాకు తెలీదా? మా నోళ్లు ముయించినంత మాత్రాన అసలు నిజాన్ని నొక్కి పెట్టగలరా మీరు? వీళ్ళ పెద్దదిన మీద ఎవరిన బురద చల్లితే చాలు, ముగ్గురు పన్నీరు పెట్టి మరీ కడుగుతారు. నిజంగా అక్కడ అక్క తప్పు చేసిందని తెలిస్తే ఏ నిప్పుతో కడుగుతారో చూద్దాం. ఆగండమ్మా, పూజ మధ్యలో వెళ్ళిపోకూడదు. పూజ అయ్యేంత వరకు ఉండి వెళ్ళండి. పంతులు గారు, మీరు అభిషేకం మొదలు పెట్టండి. అలాగే. ఆ బిందెలు అయ్యి బాబు. ఇదిగోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్రుతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతా అమృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతోధ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యాం త్వం విధి. నాని బాబు, ఆ బిందెలు అయ్యి బాబు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషా
సీత సీత నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్కారం బాబు. సీతని కలుద్దామని వచ్చాను. ఉందా? ఉంది మేడం, నేను పిలుచుకొస్తాను. ఆ మేడం, మా రెండో వదిన. నమస్తే అండి. నమస్తే. తను మా మూడో వదిన. నమస్కారం. నమస్తే. అన్నయ్య, మేము జాబ్ చేస్తున్న ఆఫీస్ చైర్మన్ గారు. మేడం, మా అన్నయ్య రామరాజు గారు. నమస్తే బాబు. నమస్తే అమ్మా. నిన్ను చూడ్డం మొదటిసారే అయినా నీ గురించి విన్నాను. తమ్ముళ్ళ విషయంలో, భార్య విషయంలో ఆ శ్రీరామచంద్రుడి గుణగణాలు పుణికి పుచ్చుకున్నావని విన్నాను. సీత లాంటి వ్యక్తిత్వం ఉన్న భార్య దొరకడం నిజంగా మీ అదృష్టం. భర్త అడుగుజాడల్లో నడవాలనే ఆదర్శం, కుటుంబ బాధ్యత మొయ్యాలనే ఆరాటం సీతలో నాకు బాగా నచ్చాయి. సీత మచ్చలేని గుణవంతురాలయ్యా. జీవితాంతం ఎప్పుడూ లేని మచ్చ అక్క మీద పడిందని ఇప్పుడొచ్చిన ఆవిడికి తెలీదు. రెచ్చిపోయి ఆవిడ గారిని పొగడేస్తోంది. తెలుసుండరు. తెలిస్తే అసలు ఇంటికే వచ్చుండరు. నమస్తే మేడం. మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా మేడం. మీకెందుకు ఈ శ్రమ? భలేదానివే. నీ దగ్గరికి తల్లి రావడానికి శ్రమే ఉంది. అదీగాక ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం పద్ధతి కూడా. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను కదా మేడం. మరేదైనా పని నాతో అవసరం పడిందా? లేదమ్మా. నువ్వు ఉద్యోగం ఎందుకు మానేయాలనుకున్నావో నాకు కారణం చెప్పావు. కాదనలేక నీ రాజీనామానైతే అంగీకరించాను, కానీ నిన్నొదులుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ప్రస్తుతం నేను నా వ్యాపారం ఉన్న పరిస్థితుల్లో సమస్యల్ని గట్టెక్కించగలిగే సత్తా నీకు మాత్రమే ఉందని నా విశ్వాసం. తల్లి లాంటి దాన్ని నా బాధ్యతని కాదనకుండా ఎండి పదవిని స్వీకరించమ్మా. అది కాదు మేడం. తెలుసు. నీ భర్త అనుమతి లేకుండా నువ్వే నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు. అందుకే అతని ముందే అడిగాను. చెప్పు రామరాజు, నీ భార్య ఎండీగా నా దగ్గర ఉద్యోగం చేయడం మీకిష్టమేనా? ఒక్కసారి ఉద్యోగంలో చేరితేనే ఊరి జనం నిందలు వేసేదాకా వచ్చింది. మళ్ళీ చేరితే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో ఏమో.
కొన్నాళ్ళు సీత ఇంట్లోనే ఉండటం మంచిది. రామరాజు ముఖం అంగీకారం అని చెప్పకనే చెప్తోంది. కాబట్టి కీ తీసుకుని బాధ్యతని స్వీకరించమ్మా. ప్లీజ్ నా మాట తోసిపుచ్చుకమ్మా. ఈ టైంలో నేను ఈ ఉద్యోగం చేస్తే నా మీద పడిన తప్పుడు ముద్ర చెరిగిపోయే అవకాశం ఉంది. తీసుకో. మళ్ళీ నువ్వు ఉద్యోగంలో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సీత. రేపే జాయిన్ అవు. చూడండి రామరాజు, నా మాట విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తాను సీత. అలాగే మేడం. వెళ్ళొస్తాను రామరాజు. నమస్తే. ఎక్కడికే వెళుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? పనికి మాలిందానా? నన్ను వదిలేయ్యా. రా. నీ గురించి చెప్పడానికి వచ్చాను, వదిలేయ్యా. రామరాజు గారు, అమ్మ సీతమ్మ. అమ్మ సీతమ్మ, రామరాజు గారు వదిలేయ్యా. అమ్మ సీతమ్మ, రామరాజు గారు. వదిలో, నన్ను వదిలో, వదిలో, వదిలో. సీతమ్మ, వదిలు, వదిలు. తాగొచ్చింది చాలక భార్యని కొడతావా? సిగ్గుగా లేదు నీకు? నా భార్య నా ఇష్టం వచ్చాడు కొట్టుకుంటాను, చంపుకుంటాను. నువ్వెవరో మా చెప్పడానికి? ఎంత తాళి కట్టినా సరే భార్య మీద చేయి చేసుకునే హక్కు నీకు లేదు. ఏమే ఇంటి పరువు వీధిని పెట్టింది చాలక ఈవిడి గారితో నన్ను కొట్టిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను తాగి పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవడం చేతకాక నువ్వు పరువు తీసుకుని ఈవిడ పరువు తీసిందంటావేంట్రా? అయ్యా రామరాజు గారు, ఈ ముక్క మీతో చెప్పి వీడికి బుద్ధి చెప్దామని వచ్చానయ్యా. రోజు ఇదే ఎదగోలయ్యా. రోజు తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాస్తాడయ్యా. రాత్రి చంపబోయాడయ్యా. అందుకే భయంతో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. మీరే నన్ను కాపాడాలి బాబు. నీకేం భయం లేదు, అతను నిన్నేమీ చేయలేడు. పెళ్ళాం కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏం చేస్తారయ్యా?